గుడ్ మార్నింగ్ ఫెలోస్, వెల్కమ్ టు మై న్యూ లాగ్. నమస్కారం అయ్యగారు. వచ్చేసి ఫుల్ డే ఆఫ్ ఈటింగ్. ఇవాళ డైలీ నేను ఏమేమి తింటా దీంట్లో కవర్ చేసి మీకు చూపిస్తాను, ఓకేనా? రోజు మార్నింగ్ జాగింగ్కి వెళ్తాను అనమాట. ఇక్కడ ఉంటుంది ఆర్కిపురం గ్రౌండ్ అని ఉంటుంది. గ్రౌండ్ దగ్గర రోజు మార్నింగ్ బాయ్స్ వస్తారు, బాయ్స్తోని వాకింగ్కి వెళ్తాను అనమాట. ఈరోజు పోలే. సో రోజు బిల్డింగ్ మీదనే ఒక 5000 స్టెప్స్ కంప్లీట్ చేద్దామని లేచిన. టైం 11 అయింది. బిల్డింగ్ మీదనే 5000 స్టెప్స్ కంప్లీట్ చేద్దామని వచ్చిన. నడుస్తున్నా, నడవాలి, ఇక తప్పదు. ఫ్యాట్ లాస్లో ఉన్నప్పుడు నడవాలి. ఇక ఇది ఉంటుంది, డైలీ 3 బాటిల్ తాగాలి పక్కా. డైలీ ఒకటి 2 లీటర్స్ ఉంటుంది. డైలీ 3 బాటిల్స్ తాగాలి. నిన్న ఒక అతను మూవీ చూసుకుంటే చనిపోయాడు అనమాట. నార్మల్గానే మూవీ చూసుకుంటే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. అదే ఎందుకు ఇంతగానం హీరోస్ గురించి నాకు అర్థం కాదు. మన ఇంట్లో బర్త్డే అయినప్పుడు అసలు మనం స్టోరీ కూడా పెట్టాం. వాళ్ళ బర్త్డేస్ ఎప్పుడు ఉన్నాయో కూడా మనకు తెలియదు. అసలు మీరు అడిగిర్రా మీ ఇంట్లో మమ్మీ డాడీ బర్త్డే ఎప్పుడుందో మీకు తెలుసా అసలు? అదే ఏదైనా హీరో బర్త్డే అయితే, ఏదైనా హీరో ఈవెంట్ అయితే, ఏదైనా రిలీజ్ ఉంటే బట్టలు చింపుకొని పోతారు. అరే హీరో నా హీరో మొత్తం ఇచ్చేస్తాడు, మొత్తం చేసేస్తాడు అని చెప్పి లేవడుతూనే ఉంటారు. ఏ హీరోని పడితే ఆ హీరోని. అసలు లిటరల్లీ వాళ్ళ దగ్గరికి పోతే మిమ్మల్ని దేక్తారా? ఆ బాడీ వాళ్ళు పక్కకు నూకేస్తారు. నేను చెల్వేసాలే చెల్లి అని చెప్పి. మిమ్మల్ని దేకని వాళ్ళని ఎందుకు అంతగానం దేకుతారు? ఎందుకు అంత టేక్ కేర్ చేస్తారు? మన ఇంట్లో మనని టేక్ కేర్ చేసేటోళ్ళనేమో మనం దేకము, అక్కడ ఎక్కడో మనకు తెలియని హీరో గురించి అయితే మనము పోతూనే ఉంటాం. ఎందుకు అంతగానం? హీరోలు ఏం చేస్తారు? హీరోలు అంటే సినిమా మాత్రమే, సినిమా వరకు మాత్రమే. ఆ సినిమా చూసినామా, నవ్వినామా, వదిలేసినామా, అంతే, అక్కడి వరకే. అంతకు మించి ఏం కాదు. మనం హీరోలని చిన్నప్పటి నుంచి మా స్కూల్ టీచర్ వాళ్ళు వీళ్ళు అడిగినప్పుడు నీకు ఇష్టమైన హీరో వాళ్ళంటే నేను మా డాడీ అంటుండే. అందరూ మహేష్ బాబు, ప్రభాస్, అది ఎక్సెట్రా హీరోల పేర్లు చెప్తుండే. నేను చెప్తుండే మా ఫేవరెట్ హీరో ఎవరు అంటే మా డాడీ అని చెప్తుండే. ఖుషి అయిపోతుండే. ఎందుకు అంతగానం హీరోల గురించి నాకు అర్థం కాదు. దే డోంట్ ఈవెన్ నో యూ ఎగ్జిస్ట్ ఆర్ నాట్, దెన్ వై షుడ్ వి కేర్ అబౌట్ దెమ్? సో ఇప్పుడైనా రియలైజ్ కండి, డోంట్ కేర్ అబౌట్ పీపుల్ హూ డజంట్ నో యూ. ఏం కష్టం వచ్చింది కాక చూసుకోండి, ఇంట్లో పేరెంట్స్ చూసుకోండి. ఎవరైతే పేరెంట్స్ బర్త్డేస్ చెల్లిన వాళ్ళు ఉంటారో ఇప్పుడే మీ ఇంట్లో కనుక్కోండి. కొన్ని అయిపోయినాయి, ఇంకా 2 డబ్బాలు తాగాలి నైట్ వరకు. హిసాబ్ ఉంటుంది అనమాట. డైలీ 6 లీటర్స్ అని చెప్పి హిసాబ్ ఉంటుంది. డైలీ 3 బాటిల్స్ పక్కా తాగాలి. సో గైస్, ఇది నా బ్రేక్ఫాస్ట్. డైలీ 7 eggs, 2 bananas, ఎగ్స్ ప్రోటీన్ కోసం, బనానా ఎనర్జీ కోసం. ఇది నా ప్రీ వర్కౌట్ అనమాట. ఇది చియా సీడ్స్, ఇది హై ఫైబర్ ఉంటుంది చియా సీడ్స్లో, అందుకనే. సో ఇది తిన్నది కరగనికి చియా సీడ్స్. ఇంకో పెరుగు ప్యాకెట్ గట్ హెల్త్ కోసం, అట్లనే తాగేసేయాలి. ఇదంతా నా ప్రీ వర్కౌట్ అనమాట. ఇది బ్రేక్ఫాస్ట్ మార్నింగ్. జిమ్కి వెళ్ళే ముందు నేను ఇవి తిని వెళ్తాను. సో ఇప్పుడు తినేసి జిమ్కి వెళ్ళిపోదాం. గాచారం ఎంత బాగుందో చూడండి. షేక్ చేసిన కానీ కరెంటు పోయింది. షేక్ అట్లనే మిగిలిపోయింది. చికెన్ కర్రీ కూడా అట్లనే ఉంది. 200 grams చికెన్, ఇంకా ఓట్స్, ఒక స్కూప్ వే ప్రోటీన్. అది సెకండ్ మీల్ చేసి చూపిద్దాం అనుకున్న కరెంటు పోయింది.
మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతుంది. ఓలో పోరలు ఇద్దరు పతంగ ఎగిరేసుకుంటా ఉగ్రాంచిన పతంగ కట్టుకుందామని ఆ వైర్ పట్టుకొని గుంజిరు. షాక్ వచ్చి కథం పోయింది, కరెంటు పోయింది. ఇంకా వస్తలేదు, గంట అయింది కరెంటు పోయి. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? చీటైట్ సిటీ పోలీస్ ఫ్యామిలీ మొత్తం. అది గుండు బాస్, నీ అమ్మ జఫనా కొడుకు, ముస్లిం గుండు బాస్. దిస్ ఇస్ ద లాస్ట్ మీల్. ఎగ్ బుజ్జి మనకు కదా బ్రో, అది కర్రీ కాదన్న. అమ్మోయ్ అయ్యి బాబోయ్, ఆపే బాబోయ్, ఏముంది ఇందులో? నీ దైద్యం తప్ప నాకేం కనపడతలేదు.